హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కువగా ఏపీవి కానీ లేదా తెలంగాణకి సంబంధించినవి కానీ ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ టీచ్ చేసి అప్లోడ్ చేస్తుండేవాడిని. కానీ ఈ ఇయర్ నుంచి చాలామంది మా లోకల్లో ఉండే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, 10th క్లాస్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ కూడా టీచ్ చేసి పోస్ట్ చేయమని చెప్పి చాలామంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే 2021-2022 అకాడమిక్ ఇయర్ నుంచి మన ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ని అయితే నేను టీచ్ చేసి పోస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయినాను. దీనికోసం మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మండే మార్నింగ్ 8 o'clockకి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఏపీ 10th క్లాస్ లేదా ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ని అయితే నేను టీచ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు సంబంధించినటువంటి 6 యూనిట్స్కి సంబంధించి మీ పేపర్లో ఉండేటువంటి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని అయితే టీచ్ చేసి ప్రతి మండే అయితే మార్నింగ్ 8 o'clockకి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ మండే అయితే మార్నింగ్ 8 o'clockకి మన ఛానల్లో మీ వీడియోని అయితే చూడొచ్చు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చివరి దాకా చూసి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చూడాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి, ప్రతి మండే నా ఛానల్లో నుంచి వచ్చేటువంటి వీడియోస్ని చూడాలంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మన ఏపీ ఎస్ఎస్సి ఇంగ్లీష్ సిలబస్ని వచ్చేసి యూనిట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది అనమాట. యూనిట్లో కూడా మళ్ళీ థీమ్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మన ఏపీలో ఉండేటువంటి 10th క్లాస్లో ఉండేటువంటి ఇంగ్లీష్ సిలబస్లో వచ్చేసి 6 యూనిట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. 6 యూనిట్స్ వచ్చేసి 6 డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో ఒక్కొక్క థీమ్ ఏంటి, మళ్ళీ ప్రతి యూనిట్లో వచ్చేసి ప్రతి థీమ్లో వచ్చేసి 3 రీడింగ్స్ అయితే ఉంటాయి. ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అని చెప్పి అవన్నీ ఏంటి, ఈ థీమ్స్ ఏంటి, ఆ ఏ రీడింగ్లో ఉండేటువంటి ఆ టాపిక్స్ ఏంటి మొత్తం కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా థీమ్స్ 6 థీమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి థీమ్కి సంబంధించినది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి విట్ అండ్ హ్యూమర్, దీనికి సంబంధించినటువంటి ఈ థీమ్కి సంబంధించినటువంటి టాపిక్సే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్సే ఇందులో రీడింగ్ టెక్స్ట్గా వస్తాయి. తర్వాత 4th వన్ వచ్చేసి ఫిల్మ్స్ అండ్ థియేటర్కి సంబంధించినటువంటి రీడింగ్ టెక్స్టే ఇందులో వస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి టాపిక్సే ఈ 5th యూనిట్లో అయితే వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 6th యూనిట్ వచ్చేసి నేషన్ అండ్ డైవర్సిటీకి సంబంధించినటువంటి టాపిక్సే ఈ యూనిట్ 6లో వస్తాయి. ఇప్పుడు ప్రతి యూనిట్లో కూడా ప్రతి థీమ్కి సంబంధించి 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి అన్నాం కదా, ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అని. ఆ 3 ఒక్కొక్క యూనిట్లో ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఫస్ట్ యూనిట్ అయినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉండేటువంటి ఆ 3 రీడింగ్స్ ఏంటి, ఆ రీడింగ్ టెక్స్ట్స్ ఏంటో చూద్దాం. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉండేటువంటి ఏ రీడింగ్ టెక్స్ట్ వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ బి రీడింగ్ ఏంటంటే ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ అనేది బి రీడింగ్ యూనిట్ 1లో. లాస్ట్ రీడింగ్ సి రీడింగ్ వచ్చేసి ఐ విల్ డూ ఇట్. ఇవి మనకి యూనిట్ 1 అయినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి థీమ్లో ఉండేటువంటి 3 రీడింగ్స్. నెక్స్ట్ మనం యూనిట్ 2 అయినటువంటి విట్ అండ్ హ్యూమర్ థీమ్కి సంబంధించినటువంటి అందులో ఉండేటువంటి 3 రీడింగ్స్ ఏంటో చూద్దాం. ముందుగా యూనిట్ 2 విట్ అండ్ హ్యూమర్లో ఉండేటువంటి ఏ రీడింగ్ ఏంటంటే ద డియర్ డిపార్టెడ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏ రీడింగ్లో ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 ఉంటుంది, బి రీడింగ్లో ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 ఉంటుంది. నెక్స్ట్ సి రీడింగ్ చూడండి, యూనిట్ 2లో ద బ్రేవ్ పోర్టర్ అనేది యూనిట్ 2లో ఉండేటువంటి సి రీడింగ్.
నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి థీమ్కి సంబంధించినటువంటి యూనిట్. అందులో ఉండేటువంటి 3 రీడింగ్స్ ఏంటనేది చూద్దాం. ఏ రీడింగ్ వచ్చేసి ద జర్నీ. నెక్స్ట్ బి రీడింగ్ వచ్చేసి వన్స్ అపాన్ ఏ టైమ్, ఇది వచ్చేసి పోయం అనమాట. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ యూనిట్ 3లో ఉండేటువంటి సి రీడింగ్ ఏంటంటే వాట్ ఈజ్ మై నేమ్. ఇది మనకి యూనిట్ 3 అయినటువంటి హ్యూమన్ రిలేషన్స్లో ఉండేటువంటి 3 రీడింగ్స్. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి ఫిల్మ్స్ అండ్ థియేటర్స్ అనేటువంటి థీమ్కి సంబంధించినటువంటి యూనిట్. ఇందులో 3 రీడింగ్స్ ఉన్నాయి. ఏ రీడింగ్ టెక్స్ట్ వచ్చేసి రెన్ డెజోవాస్ విత్ రే అనేది ఏ రీడింగ్కి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ బి రీడింగ్ సంబంధించి మాయా బజార్, మనకి మూవీ ఉంది కదా మాయాబజార్, ఆ మాయాబజార్ అనేటువంటి మూవీనే దీనిలో బి రీడింగ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి ఎ ట్రిబ్యూట్, మనకి 4th యూనిట్ అయినటువంటి ఫిల్మ్స్ అండ్ థియేటర్కి సంబంధించినటువంటి థీమ్లో ఉండేటువంటి 3 రీడింగ్స్ ఇవి. నెక్స్ట్ 5th యూనిట్ బయోడైవర్సిటీ సంబంధించినటువంటి థీమ్. ఈ థీమ్లో కూడా టోటల్గా 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ రీడింగ్ ఏ రీడింగ్ సంబంధించినటువంటి టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అనేది ఏ రీడింగ్ సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ బి రీడింగ్కి సంబంధించినటువంటి టాపిక్ ఏంటంటే ఇందులో కూడా పోయం ఉంది, ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అనేది బి రీడింగ్కి సంబంధించినటువంటి ఇది ఒక పోయం. నెక్స్ట్ సి రీడింగ్ సంబంధించి ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్. ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్ అనేది సి రీడింగ్. ఇవి మనకి 5th యూనిట్ అయినటువంటి బయోడైవర్సిటీ థీమ్లో ఉండేటువంటి 3 రీడింగ్స్. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చేసి నేషన్ అండ్ డైవర్సిటీ. అందులో కూడా టోటల్గా 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి. ఏ రీడింగ్ వచ్చేసి మై చైల్డ్హుడ్. ఏ రీడింగ్ అనే దాంట్లో మై చైల్డ్హుడ్ అనేటువంటి ఒక టాపిక్ అయితే ఉంది, ఒక లెసన్ అయితే ఉంటుంది. బి రీడింగ్లో వచ్చేసి మళ్ళీ ఒక పోయం అయితే ఉంది. ఆ పోయం నేమ్ వచ్చేసి ఏ ప్లీ ఫర్ ఇండియా. నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇవి మన ఏపీలో ఉండేటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లో ఉండేటువంటి టోటల్ 6 యూనిట్స్. 6 యూనిట్స్ వచ్చేసి 6 థీమ్స్ని అయితే రిప్రజెంట్ చేస్తాయి. ప్రతి థీమ్లో కూడా 3 రీడింగ్స్ అయితే ఉన్నాయి. 3 రీడింగ్స్ అంటే నథింగ్ బట్ 3 టెక్స్ట్స్ అంటారు, ఇందులో రీడింగ్ టెక్స్ట్ అంటారు. 3 టాపిక్స్ అనుకోవచ్చు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోజ్ ఉంటాయి, పోయట్రీ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి. ఈ 6 రీడింగ్స్ 6 థీమ్స్కి సంబంధించినటువంటి ఈ 3 రీడింగ్స్. టోటల్గా 6 3 జా 18 టాపిక్స్ అయితే మనకి ఏపీలో ఉండేటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లో ఉంటాయి. టోటల్గా 6 యూనిట్స్, 6 థీమ్స్, 18 రీడింగ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మన ఏపీలో ఉండేటువంటి ఈ 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్ సంబంధించినటువంటి ఈ పేపర్కి సంబంధించినటువంటి బోర్డు పేపర్కి సంబంధించి మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి మన ఇంగ్లీష్కి జరిపేటువంటి ఎగ్జామ్స్ని 2 పేపర్స్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. ఆ 2 పేపర్స్లో వచ్చేటువంటి సిలబస్ ఏంటి అనేది చూద్దాము. ఆ మోడల్ పేపర్ ఏంటి అనేది నెక్స్ట్ మండే అయితే చూద్దాము. ఇప్పుడు ఆ 2 పేపర్స్లో మనకి ఈ 6 యూనిట్స్ నుంచి ఈ 18 టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ ఏ పేపర్లో వస్తాయనే చూద్దాము. ముందుగా చూడండి, డీటెయిల్స్ ఆఫ్ ది పబ్లిక్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. వాటిని 2 పేపర్స్గా, ఒక పేపర్లో 50, ఇంకో పేపర్లో 50, పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. సెక్షన్స్ ఇన్ ఈచ్ పేపర్ వచ్చేసి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి, ఏబిసి అని చెప్పి. తర్వాత టైం ఫర్ ఈచ్ పేపర్ వచ్చేసి 2 hours 45 minutes అయితే ఉంటుంది. ఇప్పుడు పేపర్ వైజ్ సిలబస్ అయితే చూద్దాం. పేపర్ 1లో ఉండేటువంటి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో ఈ 6 యూనిట్స్ నుంచి ఏ టాపిక్స్ అయితే వచ్చినాయి. పేపర్ 2లో ఉండేటువంటి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి నుంచి ఈ 6 యూనిట్స్లో ఏ టాపిక్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే పేపర్స్ వైజ్గా మన సిలబస్ని ఎలా డివైడ్ చేశారనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మోడల్ పేపర్ని అయితే చూద్దాము. చూడండి, ముందుగా పేపర్ 1 సెక్షన్ ఏలో వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాంప్రహెన్షన్. ఈ కాంప్రహెన్షన్ అనేది ఆల్ ఏబిసి రీడింగ్స్ నుంచే వస్తాయి. కాంప్రహెన్షన్ అంటే తెలుసు కదా, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. ఒక ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే కాంప్రహెన్షన్ ప్యాసేజ్.
సెక్షన్ ఏలో ఆల్ ఏబీసీ రీడింగ్ సంబంధించినటువంటి ఓన్లీ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి పేపర్ 1లో. నెక్స్ట్ పేపర్ 1లో ఉండేటువంటి సెక్షన్ బిలో గ్రామర్ అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ గ్రామర్లో వచ్చేసి ఆల్ గ్రామర్ టాపిక్స్ కవర్డ్ అండర్ ఆల్ ఏబీసీ రీడింగ్స్. ఏబీసీ రీడింగ్స్లో కవర్ అయినటువంటి అంటే మనకి ఇచ్చినటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ని మనకి పేపర్ 1 సెక్షన్ బిలో అయితే ఇస్తారు. నెక్స్ట్ పేపర్ 1లో లాస్ట్ సెక్షన్ సి సెక్షన్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా మనకి సిలబస్లో. ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి డిస్కోర్సెస్లో ఏముంటాయంటే కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ, స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్. కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ అండ్ స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్ అని చెప్పి టోటల్గా 4 టాపిక్స్ అయితే మనకి ఈ డిస్కోర్సెస్లో వస్తాయి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ కూడా వస్తుంది, ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. ఈ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అనేటివి మనకి సి రీడింగ్స్లో అయితే ఇవ్వడం జరిగి ఉంటుంది. ఆ సి రీడింగ్స్కి సంబంధించినటువంటి ఆ ఫ్రేమింగ్ WH క్వశ్చన్సే మనకి పేపర్ 1 సెక్షన్ సిలో ఉండేటువంటి టాపిక్స్లో ఉంటాయి. ఇది మన పేపర్ 1లో ఉండేటువంటి 3 సెక్షన్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో వచ్చేటువంటి టాపిక్స్ ఇవి. నెక్స్ట్ పేపర్ 2లో మనకున్నటువంటి సిలబస్లో ఈ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని చెప్పి పేపర్ 2లో కూడా ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏ టాపిక్స్ ఏ సెక్షన్లో ఇస్తారని చూద్దాం. ముందుగా సెక్షన్ ఏ అయినటువంటి కాంప్రహెన్షన్. సెక్షన్ ఏలో టోటల్గా కాంప్రహెన్షన్కి సంబంధించినవి ఉంటాయి. ఈ కాంప్రహెన్షన్లో ఇంతకు ముందులాగా ప్యాసేజెస్ కాకుండా బేస్డ్ ఆన్ డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అని కూడా అంటాము. ఇచ్చినటువంటి డేటాని బట్టి ఇన్ఫర్మేషన్ని ఏ రూపంలో రాయాలి, ఏ రూపంలో ఉంటుందని చెప్పేదే. ఇందులో పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్, టేబుల్ అండ్ పోస్టర్ అని చెప్పి టోటల్గా 4 టాపిక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అన్సీన్ ప్యాసేజ్. ఈ అన్సీన్ ప్యాసేజ్లో మనకి మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్యాసేజ్లే కాకుండా మన లెసన్లో ఉండేటువంటి చూడండి, ఏ ప్రోజ్ ప్యాసేజ్ అబౌట్, ఈ ఒక ప్రోజ్ ప్యాసేజ్ అయితే ఉంటుంది మన లెసన్లకు సంబంధించి కాకుండా ఆ ప్రోజ్ ప్యాసేజ్ ఎలా ఉండొచ్చు అంటే ఏ రూపంలో ఉండొచ్చు అంటే స్టోరీ రూపంలోనే ఉండొచ్చు, ఎస్ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ఆర్టికల్ రూపంలో అయినా ఉండొచ్చు, డిస్క్రిప్షన్ రూపంలో అయినా ఉండొచ్చు, డైలాగ్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా నరేషన్ రూపంలో అయినా ఉండొచ్చు. ఒక అన్సీన్ ప్యాసేజ్, ఒక కొత్త ప్యాసేజ్ ఇప్పుడు వరకు నువ్వు ఎస్ఎస్సిలో ఏపీ ఎస్ఎస్సి సిలబస్లో చూడని ప్యాసేజ్ అయితే ఇస్తారు మీ యొక్క సొంత నాలెడ్జ్ని, కాంప్రహెన్షన్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం. నెక్స్ట్ జంబుల్ సెంటెన్సెస్ ఉంటాయి. జంబుల్ సెంటెన్సెస్లో కూడా ఏదైనా ఒక స్టోరీ కావచ్చు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఒక నరేషన్ అనేది కావచ్చు. ఇది పేపర్ 2లో సెక్షన్ ఏలో కాంప్రహెన్షన్కి సంబంధించి ఉండేటువంటి టాపిక్స్ ఇవి. నెక్స్ట్ మన పేపర్ 2లో సెక్షన్ బిలో ఉండేటువంటి టాపిక్ ఏంటంటే వొకాబులరీ. వొకాబులరీ అంటే మన వర్డ్ పవర్ని టెస్ట్ చేయడం అనమాట. ఈ వర్డ్ పవర్ వచ్చేసి వొకాబులరీ వచ్చేసి మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఆల్ ఏ రీడింగ్ లెసన్స్ నుంచే వస్తాయి. ఏ రీడింగ్ లెసన్స్ అన్నీ కూడా ప్రోజ్ లాంటి లెసన్స్ కదా, ప్రోజ్ అంటే లెసన్స్ టైప్లో ఉంటాయి కాబట్టి ఏ రీడింగ్ లెసన్స్ నుంచే ఈ వొకాబులరీ అనేది ఇస్తారు. సెక్షన్ బి మొత్తం కూడా వొకాబులరీ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి వొకాబులరీకి సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2లో సెక్షన్ సికి సంబంధించిన ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అందులో వచ్చేసి లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, బయోగ్రఫికల్ స్కెచ్ అండ్ డెవలపింగ్ ఏ స్టోరీ యూజింగ్ హింట్స్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి క్రియేటివ్ థాట్స్ని ఉపయోగించి, లెటర్ రైటింగ్ అయినా కూడా మనలో ఉండేటువంటి క్రియేటివ్ థాట్ని ఉపయోగించి రాస్తాం. న్యూస్ రిపోర్ట్ అనేది కూడా రిపోర్ట్ రైటింగ్ అంటారు నెక్స్ట్ క్లాస్లోకి పోతే. తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్ అండ్ డెవలపింగ్ ఏ స్టోరీ యూజింగ్ హింట్స్ని ఉపయోగించి ఒక సొంతంగా నియంత్రణను ఒక స్టోరీ రాయడం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. మనకి పార్ట్ 1లో ఎలాగైతే ఉంటుందో సెక్షన్ ఏలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ సెక్షన్ సిలో కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే వెర్బల్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నాన్ వెర్బల్లోకి, నాన్ వెర్బల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని వెర్బల్లోకి ఇలా చేంజ్ చేసేదాన్నే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఇందులో కూడా పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, టీ డయాగ్రామ్ ఆర్ టేబుల్ ఇంటూ ఏ పేరాగ్రాఫ్.
ఇందులో ఈ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్లలో ఏదైనా ఒకదాన్ని వెర్బల్ రూపంలోకి మార్చడమే మన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే పేరాగ్రాఫ్ రూపంలోకి మార్చడం. ఒక బార్ గ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చదివి దాన్ని పేరాగ్రాఫ్ రూపంలో, ఒక పై చార్ట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చదివి దాన్ని పేరాగ్రాఫ్ రూపంలో, ట్రీ డయాగ్రామ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని చదివి దాన్ని పేరాగ్రాఫ్ రూపంలోకి మార్చడం. ఇది మన ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్. టోటల్గా చెప్పుకున్నాం కదా, టోటల్గా 6 యూనిట్స్ వచ్చేసి 6 థీమ్స్ని రిప్రజెంట్ అయితే చేస్తున్నాయి. ప్రతి థీమ్లో ప్రతి యూనిట్లో వచ్చేసి 3 రీడింగ్ టెక్స్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 6 యూనిట్స్కి వచ్చేసి 18 రీడింగ్ టెక్స్ట్స్ అంటే 18 టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ 18 టాపిక్స్ 6 యూనిట్స్ని వచ్చేసి మనం పబ్లిక్లో వచ్చేసి 100 మార్క్స్కి 50-50 అంటూ 2 పేపర్స్కి అయితే రాస్తున్నాం. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి. ఆ పేపర్ 1లో ఆ 6 యూనిట్స్ నుంచి 18 టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ ఇస్తున్నారు, పేపర్ 2లో ఏ టాపిక్స్ అయితే ఇస్తున్నారు అనేది మొత్తం కూడా మనము ఈరోజు ఈ వీడియోలో అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఒకటే వీడియోగా లేదా 2 వీడియోస్గా అయితే చేస్తాను. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మండే మార్నింగ్ 8 o'clockకి వచ్చేటువంటి ఏపీ ఇంగ్లీష్ టాపిక్స్ని మీరు చూడాలి అనుకుంటున్నారంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండేటువంటి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో వచ్చిన వెంటనే మార్నింగ్ 8 o'clockకి ఖచ్చితంగా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు మన వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.